सिन्धूरारुणविग्रहां त्रिणयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेतम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूकैः रहमित्येव विभावयेद्भवानीं ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां कारकलितलसद्देमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलस्वरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिगचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सचरचापपाशाङ्कुशां वशेषजनमोहिनीं अरुणामाल्यभूषोज्ज्वलां जपाकुसुमभास्वरौ जपविदुस्परेतललिताम् अंबिकां శ్రీమాత్రే నమో నమః. సకల చరాచరానికి మూలమైనటువంటి శ్రీచక్రము మేరుచక్రము, ఇక్కడ సిద్ధేశ్వర మహాపంచాయతనము, సిద్ధేశ్వరుడు, అంబిక, సూర్యుడు, వినాయకుడు, విష్ణుమాయ అనబడేటువంటి యోగశక్తి ద సిద్ధేశ్వర స్వామి. సిద్ధేశ్వర మహాదండము, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి త్రిశూలము, డమరకము, ద కాలభైరవుడు, చక్రంతో కూడిన శంఖము, శంఖంతో కూడిన చక్రము. అర్థమైన ఇది వరాహ దివ్యశక్తి, వరాహమూర్తి దివ్యశక్తి ఉంటుంది. ఇటువంటి శంఖము ప్రపంచం లోపల విరివిగా ఉంటుంది. హరహర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగా. ఇది మన యొక్క సిద్ధపూజితమైనటువంటి స్థితిగతి. భారద్వాజ కుటీరం, వారణాసి, కోల్వా వినాయక్, ఉత్తరప్రదేశ్లోని సిద్ధేశ్వర మహాదేవుడు. మీ సుధాకర్ స్వామీజీ. హరహర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగే. భిక్షాపాత్ర నంబర్ 9343797339 నంబర్ భిక్షం పెట్టండి. ప్రపంచం లోపల అందరూ నటించేటువంటి వాళ్ళు, నటులు చాలామంది హీరోలు ఉన్నారు. అంటే లక్షల్లో కాదు, కోట్లలో కాదు, వివిధ భాషల్లో, వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. కానీ నేను నటించే నటుడిని కాదు నాయన, జీవించేటువంటి జీవిని, పరమేశ్వరుని నుంచి విడిపడినాను. అంటే ప్రతి జీవి కూడా ఈశ్వరుని లోపల ఉంటే అర్థమైన కంటికి కనిపించకుండా, ప్రకటించకుండా పరమేశ్వరుడు తానై ఉంటుంది. ఆ పరమేశ్వరులోంచి విడిపోతే అది జీవకొట్ల లోపల కిందికి పడిపోయి ఐఆమ్ సో అండ్ సో ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు ఏదేదో చేష్టలన్నీ చేసేతమైన డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్ని, పండితులని, పామరులనని, పీఠాధిపతి, మఠాధిపతి అని నేను ఈ దేశాధిపతి, ఆ దేశాధిపతి, ఆ భాష నాది, ఈ భాష నాది, మూడో కంటికి తెలియకుండా నేనేమేమో చేసేస్తాను, రకరకాలైనటువంటిదంతా చెప్తుంది. ఈశ్వరుడు తానైన వాడు ఏమీ చెప్పడు. ఆయన అన్నీ చేస్తాడు, ప్రకటిస్తాడు. అదే వేద పురుష లక్షణం. ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదము అనేటువంటి మనకు వేదాలు ఉన్నాయి. ఈ వేదాల లోపల మళ్ళీ శాఖలు ఉన్నాయి. లక్షలుగా, కోట్లుగా. ఇది సృష్టికంతా కూడా మూలమైనటువంటి దివ్య వాంగ్మయ జ్ఞానమే అర్థమైన వేదం ఉంది. ఈ వేదాలకు శిరస్సులే ఉపనిషత్తులు ఉంది. వేదాలు, ఉపనిషత్తులు తానైంది అర్థమైన ప్రపంచం లోపల ఉండేటువంటి సప్త సముద్రాలు ఉంటుంది, సప్త మహానదులు ఉంటుంది, పంచగంగలు ఉంటుంది, పరమేశ్వరుడు ఉంటుంది. భూమి, ఆకాశము, నీళ్లు, నిప్పు, గాలి అనబడేటువంటి పంచభూతాలు. భూమి అంతా, గాలి అంతా, నీళ్లు అంతా, నిప్పు అంతా, ఆకాశం అంతా కలిస్తే పంచభూతాలు పరమేశ్వరుడు ఉంటుంది. ఇందులోపల మనమెంత, మన జీవితం ఎంత, మన బ్రతుకంత అని చెప్పి తెలుసుకోవడమే భక్తి లక్షణమై ఉంటుంది. ఇది చెప్పడమే ఉత్తర గురువు లక్షణం, పీఠాధిపతి, మఠాధిపతులు, మహాశక్తివంతుల లక్షణమై ఉంటుంది. అర్థమైన పరమేశ్వరుడు నుంచి మనం విడిపోతే మనం జీవకోట్లు పరమేశ్వరుడు కలిసిపోతే అర్థమైన పరమానందమైనటువంటి సర్వేశ్వర కోటి ఒకటి ఉంటుంది అనమాట. అనేక కోట్లకు బ్రహ్మాండ జనకుడైనా, జనని అయినా, గురువైనా కూడా ఈశ్వరుడు ఉంటుంది. ఇట్టి ఈశ్వరుని గురించి మీకు 4 ముక్కలు ప్రతిరోజు ఇట్లా చెప్తూ ఉంటాను కదా నాయనలారా. అర్థమైన అందరికీ మంచిది. కానీ అన్ని జాతులు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు, అన్ని కాలాలు, ఆల్ ఇన్ వన్ ఇన్ ఆల్ అనేది అయితే ఉందో దాన్ని పరమేశ్వరుని యొక్క కృపాకటాక్షంతో అర్థమైన మనం బ్రతకడము, మనం ఆనందంగా ఉంటూ మన చుట్టుపక్కల ఉండేటువంటి ఆజుబాజు వారిని కూడా ఆనందంగా ఉంచడం అని శాస్త్రం చెప్తుంది. ఉన్నది పంచుకోవడము, పరమానందంతో ఉండడం అనేది అర్థమైన ప్రకృతి సిద్ధమైనటువంటి అర్థమైన ఆశీర్వాదాలతోనూ అనుగ్రహాలతోనూ అయి ఉంటుంది నాయనలారా. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. శుభంభు నాయనలారా. ఈశ్వర కృపాకటాక్ష సిద్ధిస్తూ
మీరు భిక్షం పెడితే భిక్షాపాత్ర నంబర్ 9343797339 నెంబర్కి భిక్షం పెట్టండి. భిక్షం పెట్టిన తర్వాత పరమేశ్వరుని తలుచుకోండి. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే అనండి. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. శుభ స్వాగతం, శుభోదయం. అందరికీ కూడా కాశీకి స్వాగతాలు పలుకుతూ ఆశీర్వాదాలు అందిస్తూ డబ్బైన. హర హర మహాదేవ శుభం భూయాత్త నాయనలారా.